హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ పేపర్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామ్ పేపర్స్లోంచి ఇవి తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 135 అండ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7, ఏ గ్రేటర్ దెన్ 0, బీ గ్రేటర్ దెన్ 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ అండ్ అంటే దీని అర్థం ఏంటంటే ఏ 0 కంటే పెద్దగా ఉండాలి, బి 0 కంటే పెద్దగా ఉండాలి. అంటే ఏ కానీ బి కానీ ఏది 0 కాదు, మైనస్లో ఉండదు. ఓకే, అదన్నట్టు. అంటే చాలామందికి ఇవి అర్థం కావు కాబట్టి చెప్తున్నా. సో ఇప్పుడు మనకి వాల్యూస్ ఇచ్చిండు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇచ్చిండు, ఏబీ ఇచ్చిండు, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కనుక్కోవాలి. ఓకే, సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా మనకు తెలుసు ఏంటిది, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ బి మనకు తెలియదు, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ ఉందిగా మనకి ఎంత 135. ఓకే, ప్లస్ ఏబీ వాల్యూ ఎంత 7. ఓకే, సో మొత్తం యాడ్ చేసి ఎంత వచ్చింది, ఏ మైనస్ బి ఇంటూ 142. ఓకే, సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పలేం, అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఏ మైనస్ బి అనుకుంటే చెప్పవచ్చు, కానీ ఒకటి చూడండి జాగ్రత్తగా, ఎప్పుడైనా సరే మనం సో కంప్లీట్గా చేయడం కంటే ఆన్సర్ ఎంత షార్ట్గా వస్తుంది అనేది మనం ఆలోచిస్తే చాలా తొందరలో మనకి టైం సేవ్ చేసుకుంటూ తొందరలో ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో అంటే ఏ మైనస్ బి ఇంటూ 142 అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 142 ఇంటూ సంథింగ్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ని చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ 142 ఇంటూ సంథింగ్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 142తోని ఏది పెట్టి మరి ప్లేస్ 1600 ఇంత ప్లేన్ నెంబర్, అంటే లాస్ట్ 2 zeros ఉండి 1600 వచ్చే నెంబర్ ఛాన్సెస్ తక్కువ, రాదు కూడా. ఓకే, నెక్స్ట్ ఓకే, సో 1350 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే 142 10 టైమ్స్ అంటే 1420, 9 టైమ్స్ అంటే దానికి 142 తక్కువ ఉంటుంది, 1420కి 142 తక్కువ ఉంటుంది, కానీ 1350 వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓకే, 1680 కూడా రాదు. ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే 142తోని ఇది డైరెక్ట్ కొట్టే చూడండి, 1562, 142 1s 142. ఓకే, సో ఇక్కడ ఎంత మిగులుతుంది, మళ్ళీ ఇక్కడ 1 ఇక్కడ 4 మిగులుతుంది, అంటే 142 మళ్ళీ 1s. ఓకే, సో చూడండి 1562 డైరెక్ట్ కట్ అవుతుంది. ఓకే, సో లేదు ఇదంతా మనకి ఎందుకు అనుకుంటే ఏ మైనస్ బి కూడా ఈజీగా అనుకోవచ్చు. ఓకే, సో ఏ మైనస్ బి ఎలా అనుకోవాలంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తెలుసు, ఏబీ తెలుసు, 135 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 7 అంటే 14. ఓకే, సో 135 మైనస్ 14 అంటే 121. ఇదేంటిది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ మైనస్ బి ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది. ఓకే, సో రూట్లో 121 అంటే బయటికి వస్తే 11 అవుతుంది, మనకు తెలిసిందే. సో 11 ఇంటూ 142. ఓకే, సో 11ని 10 + 1 రాసుకోవచ్చుగా మనం, 10 + 1 142. ఓకే, సో 142 10s 1420, 142 1s 142. ఓకే, సో లాస్ట్కి యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఓకే, సో 2 ఉన్న ఆన్సర్ ఇదే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయండి, లేదా 2 4 + 2 6 4 + 1 5 1562 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Okay, next question. The simplified value of 15 of 8 plus 6 plus bracket of small bracket 27 minus 3 divided by 6 plus 4 is అంటుంది. ఓకే, సో మనకి ఇది తెలిసే, అందులో చాలా ఈజీ క్వశ్చన్, దీంట్లో బాడ్ మాస్ అని అంత పర్ఫెక్ట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు, జనరల్గా మనం చేసినా తెలుస్తుంది. 15 of 8. ఓకే, సో ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్కి మనం ఎక్కువ ఇస్తాం, హాఫ్ అన్న మల్టిప్లికేషన్ అన్న పెద్ద తేడా ఏం లేదు. సో 15 × 120. ఓకే, సో ప్లస్ 6 ప్లస్ 27 minus 3 అంటే 24. ఓకే, సో 24 డివైడెడ్ బై 6 ప్లస్ 4. ఓకే, సో ఫస్ట్ డివైడెడ్ బైకి ఇస్తాం కాబట్టి ఇక్కడ ఎంత 6 4 24. ఓకే, సో యాడ్ చేయండి, 120 ప్లస్ 6 ప్లస్ 4 అంటే 130 కదా, 6 + 4 10, 120 + 10 130 + 4 134. ఓకే, సో ఆప్షన్ 2 మన ఆన్సర్. ఓకే, సో ఎవరికన్నా క్లారిటీ లేకపోతే బాడ్ మాస్ తెలుసుకోండి. బాడ్ మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. అంటే ముందు బ్రాకెట్లు ఉన్నది చేయాలి, తర్వాత హాఫ్ ఉన్నది చేయాలి, తర్వాత డివిజన్ సింబల్ ఉన్నది చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 2 circles of radius 7 cm and 9 cm intersect at the points A and B. If AB is equal to 10 cm and the distance between the centers of the circle is x cm, then the value of x is అంటుంది. ఓకే, సో అయితే 2 సర్కిల్స్ ఉన్నాయంట, అందులో ఒక దాని రేడియస్ ఏమో 7 సెంటీమీటర్లు, ఇంకొక దాని ఏమో 9 సెంటీమీటర్లు. ఓకే, సో ఆల్రెడీ డయాగ్రామ్ ఇక్కడ గీసాను చూడండి ముందే. అవి రెండు A, B అనే 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, అంటే ఇలా కలుస్తాయి అన్నట్టు. నేను రెడ్ కలర్ సర్కిల్స్ గీసాను, అలా కలుస్తాయి. సో ఇది ఒకటి ఏ పాయింట్, ఒకటి
బి పాయింట్ అనుకుందాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంట 10 సెంటీమీటర్స్. ఓకే, సో రెండింటి మధ్య డిస్టెన్స్ ఏబి అనేది 10 సెంటీమీటర్స్ అంటుండు. ఓకే, అయితే ఇప్పుడు దీనికి ఒక సెంటర్ ఉంటుంది కదా. ఓకే, సో దీనికి కూడా ఒక సెంటర్ ఉంటుంది కదా. సో రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటుండు ఎక్స్ సెంటీమీటర్స్ అంటుండు. ఓకే, సో అయితే ఎక్స్ వాల్యూగా అనుకోమంటుండు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం సెంటర్లోంచి ఓకే, సో ఈ సర్కిల్కి ఏబి అనేది ఒక చార్ట్ అంటే 7 సెంటీమీటర్ రేడియస్ ఉన్న. ఓకే, సో ఇవి రెండు యాడ్ చేద్దాం చూడండి, ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో సెంటర్ కంటే ఇది రేడియస్ అనేటే. ఓకే, సో ఈ లైన్ ఎగ్జాక్ట్గా రేడియస్ అనేటే కదా సెంటర్ నుంచి దీనికి. ఓకే, సో దీని రేడియస్ 7 సెంటీమీటర్స్, ఇది కూడా ఎగ్జాక్ట్గా రేడియస్ అనేటే కదా. ఓకే, సో దీని రేడియస్ 9 సెంటీమీటర్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇది ఏబి అనేది చార్ట్ అవుతుంది. ఇప్పుడు 7 సెంటీమీటర్ సర్కిల్కైనా 9 సెంటీమీటర్ సర్కిల్కైనా చార్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ జాయిన్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో రేడియస్కి దానికి. ఓకే, మీకు ఇంకా సర్కిల్స్ బేసిక్స్ చెప్పినప్పుడు మీకు పర్ఫెక్ట్గా చెప్తాను ఇంకా. ఓకే, సో ప్రజెంట్ అయితే అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది కూడా ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఎప్పుడైనా సరే ఇలా మనం గీసినప్పుడు. ఓకే, సో ఇది కూడా ఒక థియరీ ఉంటుంది. ఓకే, సో అంటే ఇది 10 సెంటీమీటర్ కదా ఏబి, సో అక్కడ 5 ఇక్కడ 5 ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇది కూడా థియరీ ఉంటుంది, మీకు అవన్నీ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. ఓకే, సో పర్పెండిక్యులర్కి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడైనా సరే మనకి ఏమవుతుంది కర్ణం హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సో ఇటు సైడ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చెప్పగలిగితే సో మనకు కావాల్సింది అదే కదా, 2 సెంటర్స్ మధ్య డిస్టెన్స్. ఇది C1 అనుకుందాం, ఇది C2 అనుకుందాం. ఓకే, సో ఈ డిస్టెన్స్ అన్నట్టు మనం కనుక్కోవాల్సింది. ఓకే, సో సింపుల్గా మనకు తెలుసు పైథాగరస్ థియరీ ప్రకారం. ఓకే, సో ఇక్కడున్న వాల్యూ ఏమవుతుంది, ఇక్కడున్న వాల్యూ ఏమవుతుంది √7² - 5². ఓకే, ఎందుకంటే 7 అనేది హైపోటెన్యూస్ 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నది కాబట్టి. ఓకే, సో ఇదేమవుతుంది √49 - 25 ఏమవుతుంది √24. ఓకే, సో 24 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 4 6 24 రాసుకోవచ్చు కదా. సో 4 6 24 అంటే √4 అంటే 2 బయటకు వస్తుంది 2√6. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 2√6. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి మనకి. అక్కడ నుంచి అక్కడ వరకు అంటే ఇది 5 ఇది 9 సేమ్ ఇందాకట్లాగానే. ఓకే, సో ఇప్పుడు 9 అనేది హైపోటెన్యూస్ అయితే 9² అంటే 81 కదా. సో -25, 81 - 25 అంటే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 81 - 25 అంటే 56 వస్తుందా. ఫస్ట్ 80లోంచి 25 తీసేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సో 80లోంచి 25 తీసేసి 1 యాడ్ చేస్తే అయిపోద్ది. 80లోంచి 25 తీసేస్తే ఎంత, 80లోంచి 20 తీసేస్తే 60, 60లోంచి 5 తీసేస్తే 55, 55లోంచి 1 యాడ్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో 1 ఎక్స్ట్రా ఉంది కదా 81 కాబట్టి. ఓకే, 1 యాడ్ చేస్తే ఎంత 56. ఓకే, సో 14 4 56 కదా, దీని ఏం రాసుకోవచ్చు 4 × 14 రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు కూడా ఏమవుతుంది 2√14. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డిస్టెన్స్ ఎంత ఉంటే 2√14. మనకు ఓవరాల్గా ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి అడుగుతుంది కాబట్టి C1 నుంచి C2 వరకు ఎంత అయితే 2√6 + 2√14. ఓకే, సో 2 కామన్ తీస్తే √6 + √14. ఓకే, సో ఇది మన ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In triangle ABC, D and E are 2 points on the sides AB and AC respectively, so that DE parallel to BC and AD by BD is equal to 5/6. The ratio of the area of triangle ABC to the area of trapezium DECB అంటుంది. ఓకే, సో ఈ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అన్నట్టు, దీంట్లో డి అండ్ ఈ, డీనేమో ఏబి మీద ఉంటుంది అన్నాడు. ఓకే, సో ఏబి మీద, ఏసీ మీద ఈ ఉంటుంది అన్నాడు. ఓకే, సో ఇవి రెండు బీసీకి ప్యారలల్గా ఉంటాయి అన్నాడు. డిఏ లైన్ అనేది బీసీకి ప్యారలల్గా ఉంటుంది అంటుండు. ఓకే, సో ప్యారల్ ఉంది. ఏడి బై డిబి. ఓకే, ఏడి బై డిబి అంటే ఏడి ఏమో 5 అంటుండు, బీడి ఏమో 6 అంటుండు. ఓకే, ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి టు ద ట్రిపీజియం డిఈసిబి. ఓకే, సో ఈ ట్రిపీజియం డిఈసిబి ఈ ఏరియా ఉంది చూడండి. సో ఈ డిఈసిబి ఏరియాకి, సో మొత్తం ట్రయాంగిల్ ఏరియాకి మధ్య రేషియో కనుక్కోమంటారు. ఓకే, సో అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి, ట్రయాంగిల్ ఏబిసి ఏరియా టు ట్రిపీజియం డిఈసిబి ఏరియాకి రేషియో కనుక్కోమంటారు. ఓకే, సో మనం ఆల్రెడీ ఇంత ముందుకు చాలాసార్లు ఈ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు చెప్పినాం, ఎప్పుడైనా సరే మనకి లెంత్ కాంపోనెంట్ ఇచ్చినప్పుడు ఏరియా అనేది వాటికి స్క్వేర్ కాంపోనెంట్లో ఉంటుంది. ఓకే, సో ఇదైతే మీ అందరికి తెలిసిందే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా అయితే మనం జనరల్ థింకింగ్లో మీకు ఒకటి చెప్తూ చూడండి. సో ట్రయాంగిల్ ఏబిసి ప్యారలోగ్రామ్ డిఈసిబి అంటే ఈ ప్యారలోగ్రామ్ కంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ట్రయాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకి ఇచ్చిన క్వశ్చన్లో. ఓకే, సో ఫస్ట్ ట్రయాంగిల్కి ట్రిపీజియం అంటుంది కాబట్టి
సో ట్రిపీజియం ట్రయాంగిల్ లోపలనే ఉంది అంటే ఖచ్చితంగా ట్రయాంగిల్కి ఎక్కువ ఏరియా ఉండాలి. ఓకే. సో అంటే ఫస్ట్ అంటే రేషియోలో ఫస్ట్ ఉన్న కాంపోనెంట్ ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్న కాంపోనెంట్ తక్కువ ఉంది. థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్న కాంపోనెంట్ కూడా తక్కువ ఉంది. అంటే మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆన్సర్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ ఏరియా ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఈ విధంగా చూసుకున్నా మనకి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకే. సో చూడండి ఇప్పుడు టోటల్ ట్రయాంగిల్ అంటే సో ఈ చిన్న ట్రయాంగిల్కి 5 పార్ట్స్ ఉంది, ఈ ట్రిపీజియంకి 6 పార్ట్స్ ఉంది. అంటే సో ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 11 పార్ట్సా? ఓకే. సో ట్రయాంగిల్ ఏరియా ఏంటిది? 11 పార్ట్స్కి స్క్వేర్ కాంపోనెంట్లో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి ఈ ట్రిపీజియం ఏరియా అనేది. ఓకే. సో ఈ ట్రిపీజియం ఏరియా అనేది చూడండి. సో టోటల్ ట్రయాంగిల్లోంచి ఈ 5 పార్ట్స్ ఉన్న ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే ట్రిపీజియం ఏరియా వస్తుందిగా. సో చూడండి. ఓకే. సో టోటల్ 11 పార్ట్స్ లోంచి ఓకే. సో ఈ 5 పార్ట్స్ ఉన్న ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకు కావాల్సిన ట్రిపీజియం ఏరియా వస్తుంది. ఓకే. సో చూడండి 11 పార్ట్స్ స్క్వేర్ అంటే 11 పార్ట్స్ ఉన్న దాని ఏరియా ఎంత వస్తుంది? 121 వస్తుంది. ఓకే. సో ఇది 11 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. ఓకే. సో 121 మైనస్ 25. ఓకే. సో చేస్తే ఎంత వస్తుంది మనకు చూడగానే చెప్పొచ్చు. 36 అయితే రాదు కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇంతే ప్రతి ప్రాసెస్లో మీరు ఇంత చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. సో 36 అయితే రాదు. 121 నుంచి 25 తీసేస్తే 36 వస్తుందని ఎవరు చెప్పాడు. ఓకే. సో 100 కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి 96. ఓకే. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ rhombus whose side is 20 centimeter and one of the diagonal is 24 centimeter అంటున్నాను. ఓకే. సో సైడ్ ఏమో 20 సెంటీమీటర్స్ ఉండాలి, అందులో ఒక డయాగ్నల్ 24 సెంటీమీటర్స్ ఉండే రాంబస్ యొక్క ఏరియా కనుక్కోమంటాను. ఓకే. సో రాంబస్ అంటే మనకు తెలుసు స్క్వేర్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఓకే. సో ఇందులో ఒక డయాగ్నల్ 24 సెంటీమీటర్ ఇచ్చిండు, సైడ్ 20 సెంటీమీటర్ ఇచ్చిండు. ఓకే. సో రాంబస్ ఏరియా మనకు తెలుసు. రాంబస్ ఏరియా ఏంటిది? హాఫ్ d1 d2. ఓకే. సో హాఫ్ d1 d2 అనేది రాంబస్ యొక్క ఏరియా, ఇది మనకు తెలుసు. అందులో ఒక డయాగ్నల్ తెలుసు. ఇంకొక డయాగ్నల్ కనుక్కోవాలనుకుంటే సో దానికి ఒకటి ఉంటుంది d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ అని మనకు ఒక థియరీ ఉంటుంది. సో ఇది మీ అందరు తెలిసిందే అనుకుంటున్నా. సో ఇందులో d1 24 అనుకుందాం. ఓకే. సో 24 స్క్వేర్ ఎంత? 24 స్క్వేర్ 476 అంతే కదా. సో 476 ప్లస్ d2 స్క్వేర్ మనకు తెలియదు, 4a స్క్వేర్. 4a స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ స్క్వేర్. 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 20 స్క్వేర్ అంటే ఎంత? 400. అంటే 4 ఇంటూ 400 ఏమైతే 1600. ఓకే. సో d2 స్క్వేర్ ఏమైతే మనకి 1600 మైనస్ 476. ఓకే. 1600లోంచి 476 తీసేయాలి. 1600లోంచి 400 తీసేద్దాం ఫస్ట్. 400 తీసేస్తే ఎంత వస్తుంది? 1200 వస్తుంది. ఓకే. సో 1200లోంచి 70 తీసేద్దాం. 1200లోంచి 70 తీసేస్తే 1130 వస్తుంది. ఓకే. సో 1130లోంచి 6 తీసేస్తే 1124 వస్తుంది. ఓకే. సారీ ఇక్కడ ఇది 576 కదా. సారీ 576 676 ఉంటుంది. సారీ. సో 576 ఏమో 24, 26 ఏమో 676 అనుకుంటా. ఓకే. సో 576. ఓకే. సో 576 అంటే ఇంకొక 100 లెస్ అవుతుంది, అంటే 1024. ఓకే. సో 1024 అనేది దేని స్క్వేర్? 32 స్క్వేర్. ఓకే. సో 1024 అనేది 32 స్క్వేర్. ఓకే. ఇది మనకు తెలిసిందే d2 వాల్యూ 32. అంటే మనది ఏంటిది? హాఫ్ d1 d2 కదా. సో హాఫ్ ఇంటూ 24 ఇంటూ 32 అంతే. సో 2 12 24. ఓకే. సో 12 ఇంటూ 32 కనుక్కోవాలి మనం. ఓకే. సో 12 ఇంటూ 32 12 ముళ్ళ 36, 360 ప్లస్ 12 24, 360 ప్లస్ 24 అంటే 384. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A car covers 25 kilometers at a uniform speed. If the speed had been 8 kilometers per hour more, it would have taken 10 hours less for the same journey. What is the speed of the car in kilometer per hour అంటుంది. ఓకే. సో ఒక కారు 25 కిలోమీటర్లని యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుందంట. ఓకే. ఇప్పుడు ఒకవేళ స్పీడ్ అనేది 8 కిలోమీటర్ పర్ అవర్ మోర్ అయిందనుకో, అయితే అది 10 అవర్స్ తక్కువ టైం తీసుకుంటుందంట అదే జర్నీకి. ఓకే. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్? స్పీడ్ అంటే ఇనిషియల్ స్పీడ్ అన్నట్టు. ఓకే. సో ఇనిషియల్ స్పీడ్ ఎంత అంటుంది. ఓకే. సో అంటే ఇనిషియల్ స్పీడ్కి అంటే ఇనిషియల్గా కొంత స్పీడ్తో వెళ్తుంది, దానికి 8 కిలోమీటర్ పర్ అవర్ ఎక్కువ వెళ్తే సో మొత్తానికి అయితే 10 అవర్స్ డిఫరెన్స్ రావాలి. ఓకే. సో అదైతే మనకు తెలుసు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ని త్రూ ఆప్షన్స్ వెళ్తే చాలా ఈజీగా ఉంటాయి చూడండి. ఓకే. ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నా. సో చూడండి ఫస్ట్ 25 కిలోమీటర్స్ని ఓకే. సో 2.5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోనే వెళ్ళింది అనుకుందాం. ఓకే. సో 2.5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే సో చూడండి
సో 25/2.5 ఓకే. సో ఇప్పుడు టైమే కదా వచ్చేది, అది ఏమంటారు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైమే వస్తుంది ఓకే. సో 2.5 10 కదా ఓకే. సో 10 అవర్స్ వస్తుంది ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు స్పీడ్ అనేది 8 km/h పెంచినాం అనుకోండి, సో ఈ 10 అవర్స్కి ఇప్పుడు వచ్చే టైంకి మధ్య డిఫరెన్స్ 10 అవర్స్ ఉండాలి ఓకే. సో ఇది 0 అయితేనే డిఫరెన్స్ 10 అవర్స్ ఉంటుంది ఓకే. సో కొంతమందికి తెలియదు, సో వాళ్ళ కోసం చెప్తున్నా చూడండి. సో 25 km/2.5 ప్లస్ 8 km/h మోర్ అంటుంది కదా ఓకే. సో 10.5 ఓకే. సో ఇప్పుడు ఇది 0 అయితేనే వీటి మధ్య డిఫరెన్స్ 10 అవర్స్ లెస్ అంటుంది కదా ఓకే. సో 10 అవర్స్ వస్తుంది ఈ 10 అవర్స్ లెస్ అనేది ఓకే. సో ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది 0 అయ్యే ఛాన్స్ లేనప్పుడు 10 అవర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా. అంటే డైరెక్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి క్వశ్చన్ చేసేటప్పుడే, ఈ ప్రాసెస్ అంతా చేయొద్దు, జస్ట్ ఆప్షన్ చూసి మనం మైండ్లో తెలుసుకోవాలన్నట్టు ఓకే. సో ఇదైతే కాదు, ఇదైతే మీకు అర్థమైంది కదా. సో ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా కొంచెం లాజికల్గా ఎవరన్నా థింక్ చేయగలిగితే మన ఆన్సర్ ఖచ్చితంగా 2.5 కంటే తక్కువ ఉండాలి ఓకే. సో 2.5 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. 2.5 కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఓకే. సో దీని వాల్యూ తగ్గుద్ది ఓకే. సో అంటే 2.5 కంటే ఎక్కువ ఉంటే మీకు అర్థం కాలేగా. సో చూడండి ఇక్కడ 4 తీసుకుందాం నెక్స్ట్ ఆప్షన్ ఓకే. సో 4 తీసుకుంటే చూడండి ఏమైంది, 4 6 24 6 పాయింట్ సంథింగ్ వస్తుంది ఓకే. సో ఇక్కడ 6 వచ్చిందంటే ఇక్కడ మైనస్లో రావాలి మనకి ఇక్కడ ఓకే. సో ఇక్కడ మైనస్లో రావాలి, మైనస్లో వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అంటే మైనస్లో వస్తేనే వాటి మధ్య డిఫరెన్స్ 10 అవర్స్ వస్తుంది, మైనస్లో రాదు. ఎంత ఉన్నా సమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 4కి 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 12 అవుతుంది అంతే కదా. సో 12 ఓకే. సో 12 2 24 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 4 వస్తుంది ఓకే. సో ఇట్లా పోతుండే కొద్ది, అంటే ఈ నెంబర్ పెరిగే కొద్దీ డిఫరెన్స్ పెరుగుతున్నాడు. ఇప్పుడు 3 ఉంది కాబట్టి 4 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది డిఫరెన్స్ అంతే. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 2.5 కంటే తక్కువ ఉండాలి. అట్లా 2.5 కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఓన్లీ 1 ఆప్షన్ ఓకే. సో 2 ఇది మన ఆన్సర్ అవుతుంది. సో కావాలంటే చెక్ చేద్దాం. ఫస్ట్ 25 కిలోమీటర్స్ కదా. సో 2 km/h స్పీడ్తో వెళ్తే సో ఎంత టైం పట్టుద్ది? 12.5 ఓకే. సో ఇప్పుడు 8 కిలోమీటర్స్ పెంచాలి అంతే కదా. సో 8 km/h మోర్ ఓకే. సో 25 కిలోమీటర్స్ 8 + 2 ఏమవుతుంది? 10 km/h స్పీడ్ ఓకే. సో 10 అంటే 2.5 వస్తుంది ఓకే. సో 12.5 2.5 వీటి మధ్య డిఫరెన్స్ 10 అవర్స్ తక్కువ పోయినట్టే కదా ఓకే. సో 10 అవర్స్. సో ఇది పాసిబుల్ అయింది కాబట్టి ఆప్షన్ 4 2 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. In a triangle ABC, the bisectors of angle B and C meet at point O within the triangle. If angle BOC is 148 degrees, then the measure of angle A is okay. సో ఇది మనకు తెలుసు, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ థీరం అని మీకు ఆల్రెడీ చెప్పాను జామెట్రీలో ఓకే. సో బేసిక్స్ చెప్పిన సో మీకు ఆల్రెడీ తెలుసు. సో చూడండి ఓకే. సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి ఓకే. ఈ ట్రయాంగిల్లో ఓకే. సో ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ విత్ ఇన్ ద సర్కిల్ అంటుంది కదా ఓకే. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే సో దీని యాంగిల్ బైసెక్టర్ ఒక చోట మీట్ అయితే ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అన్నాడు కదా. సో యాంగిల్ బిఓసి అనేది 148 అయితే యాంగిల్ ఏ ఎంత అంటుండు ఓకే. సో యాంగిల్ ఏ, సో మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ బైసెక్టర్ తీరే ఉంటుంది ఓకే. సో 90 ప్లస్ యాంగిల్ A/2 ఏమవుతుంది అంటే ఇది దేనికి సంబంధించింది? యాంగిల్ బిఓసికి ఫార్ములా అన్నట్టు ఓకే. సో యాంగిల్ బిఓసి అనేది ఎంత? 90 ప్లస్ యాంగిల్ A/2 ఓకే. సో 90 ప్లస్ యాంగిల్ A/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 148 ఓకే. సో యాంగిల్ A/2 ఏమవుతుంది? 148 మైనస్ 90 ఓకే. సో 148 మైనస్ 90 అంటే 58 ఓకే. సో యాంగిల్ A/2 అనేది 58 అయితే యాంగిల్ ఏమవుతుంది? 58కి డబుల్ అవుతుంది యాంగిల్ ఏ ఓకే. సో 58కి డబుల్ అంటే ఎంత? 116 డిగ్రీస్ ఓకే. సో 116 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ ఆప్షన్ 4 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ cos θ ఈజ్ ఈక్వల్ 2p/p² + 1 దెన్ cosec θ ఈజ్ ఈక్వల్ టు అంటుండు ఓకే. సో p అనేది +1 కానీ -1 కాదని ఇచ్చాను. సో దాంతో మనకు అవసరం లేదు. సో cos θ వాల్యూ ఇచ్చి cosec θ అనుకోమంటాను ఓకే. సో ఎప్పుడైనా సరే మనకి ఇట్లా cos θ ఇచ్చి cosec θ కావాలంటే మ్యాక్సిమం మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ట్రైగోనోమెట్రీలో ఎక్కువ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఓకే. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం చూసుకుంటే సో జస్ట్ జనరల్గా మీకు ఒకటి చెప్తా చూడండి. cos θ అంటే 2p/p² + 1 అంటే సో cos θకి మనం ఏం యూజ్ చేస్తాం మామూలుగా అయితే? cos θ అంటే అడ్జాసెంట్ బై హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ ఓకే. సో అదే cosec θ అని చెప్పాలంటే మనం ఓకే. సో cosec θ అని చెప్పాలంటే ఏం చెప్తాం? ఆపోజిట్ ఆఫ్ sin θ ఓకే. సో ఆపోజిట్ ఆఫ్ sin θ అంటే ఖచ్చితంగా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వస్తుంది ఓకే. sin θ ఏంటిది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా ఓకే. సో cosec θ ఏమొస్తుంది? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వస్తుంది
ఓకే. సో అంటే ఖచ్చితంగా అయితే పైన హైపోటెన్యూస్ ఉండాలి. ఓకే. సో ఇక్కడ హైపోటెన్యూస్ అనేది మనం ఏం చూపిస్తుంది p² + 1 అంటే కొసెక్ థీటా అనేది p² + 1 బై సంథింగ్ కదా. సో ఫస్ట్ ఆప్షన్లో p² + 1 బై సంథింగ్ ఉందా, లేదు. సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ చదువుతున్నా కానీ తెలివైనోడు ఎవడైనా దీని ఆన్సర్ చేస్తాడు. ఓకే. సో అలా కాదు మాకు ప్రాసెస్ కావాలంటే సో ప్రాసెస్ కూడా చెప్పొచ్చు. సో చూడండి ప్రాసెస్ కూడా చేద్దాం చూడండి. ఓకే. సో ప్రాసెస్ కావాలన్న వాళ్ళకి ప్రాసెస్. సో సింపుల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ కదా. సో కాస్ థీటా కింద ఉండేది హైపోటెన్యూస్. ఓకే. సో ఇది మనందరూ తెలిసింది ఇది p² + 1 అవుతుంది. సో కాస్ థీటా అంటే ఇది థీటా అనుకున్నాం అనుకోండి, థీటాకి అడ్జసెంట్గా ఉండాలి. ఓకే. సో అడ్జసెంట్ ఉండేది 2p. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకి ఇది కావాలంటే ఓకే. సో ఇది కావాలంటే మనకు తెలుసు ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ అవుతుంది. అంటే సో దీనికి అంటే చూడండి p² + 1 హోల్ స్క్వేర్ మైనస్ 2p² రూట్ తీసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. ఓకే. సో ఇది మనందరూ తెలిసిందే. సో చూడండి p² + 1 హోల్ స్క్వేర్ తీసుకుందాం, అంతే కదా. ఓకే. సో p² + 1 హోల్ స్క్వేర్ తీసుకుంటే p⁴ + 1 మైనస్ 2 + 2ab ఉంటుంది కదా, అంటే 2p² మైనస్ ఇక్కడ 2pకి హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకే. సో 2pకి హోల్ స్క్వేర్ ఉంటే ఏమవుతుంది, ఇది 4p² అవుతుంది. ఓకే. సో p⁴ + 1 మైనస్ 2p². దీన్ని నేనేం రాసుకోవచ్చు ఇప్పుడు p² - 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకే. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ p² - 1 వస్తుంది. ఇప్పుడు కొసెక్ థీటా చెప్పాలంటే మనం ఏం రాస్తాం, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఓకే. సో హైపోటెన్యూస్ ఎంత p² + 1, ఆపోజిట్ థీటాకి ఆపోజిట్గా ఏముంది p² - 1. ఓకే. సో ఇదే కొసెకండ్ థీటా అయితే మనకు కావాల్సింది. ఓకే. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 2x - 7 whole cube plus 2x - 8 whole cube plus 2x - 3 whole cube is equal 3 into 2x - 7, 2x - 8, 2x - 3, then what is the value of x? ఓకే. సో x వాల్యూ కనుక్కోమంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు 3abc ఫామ్లో ఉంది కదా. అంటే సో మనకు ఆల్రెడీ తెలుసు a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు 3abc అయితే సో a + b + c ఈజ్ ఈక్వల్ 0. ఓకే. సో ఇది మనకు తెలిసిందే. ఓకే. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది 2x - 7 ఉంది, బి ప్లేస్లో ఏముంది 2x - 8 ఉంది, సి ప్లేస్లో ఏముంది 2x - 3. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. అంటే a + b + c ఈజ్ ఈక్వల్ 0 అంటే 2x - 7 + 2x - 8 + 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో వీలున్నంత వరకు ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్ యాడ్ చేసి రాసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఓకే. సో డైరెక్ట్ ఎంత 3 2s ఉన్నాయి కాబట్టి 6x ఈజ్ ఈక్వల్ టు ఎట్లాగ అన్నిటికీ మైనస్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ పోతే ప్లస్ అవుతాయి కదా. 7 + 8 15, 15 + 3 18, 6x ఈజ్ ఈక్వల్ టు 18, 6 3s 6 18, x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. సో వీలున్నంత వరకు ఇలాంటి ఫార్ములా బేస్డ్ వీలున్నంత వరకు మనం మైండ్లో మనకు ఐడియా రాగానే వితౌట్ పెన్ పేపర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. లేకుంటే సింగిల్ స్టెప్ అన్న మనం పేపర్లో రాయడానికి ట్రై చేయండి, చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A man bought 2 articles for 3,050 each. He sold one article at 10% loss and another at 20% profit. The total profit or loss percentage he earned is. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పే ఎలా ఉంటాయంటే ఆల్రెడీ కొంచెం సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఇంకా ప్రతిదీ మనం ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ప్రతిదీ మనం బేసిక్స్ చెప్పినట్టు చెప్తే మీకు ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మీకు ఆల్రెడీ కొన్ని బేసిక్స్ తెలిసినాయి అనుకోండి, సో టైం వేస్ట్ కాకుండా ఎలా ఉండాలో నేను చెప్తాను అన్నట్టు. ఓకే. సో చూడండి ఇప్పుడు ఏమంటుండు, ఒక అతను 2 ఆర్టికల్స్ 3,050కి ఉన్నాడు ఒక్కొక్కటి. ఓకే. ఒకదాని 10% నష్టానికి, ఇంకొక దాని 20% లాభానికి అమ్మిన, అంటే రెండింటి కాస్ట్ ప్రైస్ అయితే సేమే. ఓకే. సో రెండింటి కాస్ట్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు మన పర్సంటేజ్ ఇచ్చి పర్సంటేజ్లో మనల్ని అడుగుతున్నప్పుడు మనకి ఇచ్చిన దీంతో సంబంధం ఉండదు అన్నట్టు. ఎప్పుడు ఉండదంటే ఇక్కడ పర్సంటేజెస్ ఇచ్చి మనకి కావాల్సిన ఆన్సర్ కూడా పర్సంటేజ్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు ఈ విషయం. ఓకే. సో చూడండి ఒకసారి 10% లాస్ అంటుంది, ఇంకోసారి 20% ప్రాఫిట్ అంటుంది. ఓకే. సో రెండింటి కాస్ట్ ప్రైస్ సేమ్ కాబట్టి. ఓకే. సో రెండింటిది కాస్ట్ ప్రైస్ సేమ్ కాబట్టి సో అదే దానికి లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనం దేని మీద చూస్తాం, కాస్ట్ ప్రైస్ మీద చూస్తాం కదా. సో చూడండి ఒకసారి 10% లాస్, ఇంకోసారి 20% ప్రాఫిట్ అంటే సో ఖచ్చితంగా ఓవరాల్గా అయితే ఆయనకు వచ్చింది అయితే ప్రాఫిటే కదా. సో ఇదైతే మన అందరూ తెలుసు, ఖచ్చితంగా అయితే ప్రాఫిటే. ఓకే. సో లాస్ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. చూడండి ఇంకొకటి నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే. సో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఒక దాంట్లో 10% లాస్ వచ్చి ఇంకో దాంట్లో 20% ప్రాఫిట్ అంటే సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10% ఉంది కదా.
సో 10% ప్రాఫిట్ ఉంది. అయితే ఎగ్జాక్ట్‌గా 10% ఉంటదా? మనకు తెలుసు. ప్రాసెస్ తెలిసిన వాళ్ళకైతే తెలుసు. జనరల్‌గా ఆలోచించగలుగుతాం. ఎగ్జాక్ట్‌గా 10% అయితే ఉండదు. ఖచ్చితంగా అయితే ఎగ్జాక్ట్‌గా 10% ఉండదు. ఖచ్చితంగా 10% కంటే తక్కువ ఉంటది. అది మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సక్సెసివ్ పర్సెంటేజ్. ఓకే. సో సక్సెసివ్ పర్సెంటేజ్ అంటే ఒకసారి 10% లాస్ 20% ప్రాఫిట్ తీసుకొని చేస్తాం. అప్పుడు మనం ఖచ్చితంగా 10% కంటే తక్కువ వస్తది. సో 10% ప్రాఫిట్ అనేది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓన్లీ 5% ప్రాఫిట్ కదా! ఇదే మన ఆన్సర్ అయితది. ఇలా ఆలోచించినాం అనుకోండి మనం. సో వితౌట్ పెన్ పేపర్ క్వెషన్ చదువుతుండగానే త్రూ ఆప్షన్స్ మనం చూసి ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఎంత టైం సేవ్ అయిద్దో మనకి. ఓకే. సో కాకుంటే ఏందంటే కొంచెం మనకి బేసిక్స్ తెలియాలి అంతే. అంటే ఈ ప్రాబ్లమ్‌ని మనం ఒరిజినల్‌గా ఎలా చేస్తామో తెలవాలి. ఖచ్చితంగా బేసిక్ మెథడ్ తెలియాలి. అది తెలిస్తేనే ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో చూడండి. ఇప్పుడు ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 2 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంది కాబట్టి సో వీటికి మనం సింపుల్‌గా మనం ఎక్స్‌వై మెథడ్ ఉంటది కదా! సో అది చేయొచ్చు. ఓకే. సో ఒకసారి లాస్ అన్నాడు, ఒకసారి ప్రాఫిట్ అన్నాడు. లాస్‌కి మైనస్ తీసుకోవాలి. ప్రాఫిట్‌కి ప్లస్ తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయితది కాబట్టి సో 10 ఇంటూ 20/100. ఓకే. సో -10 + 20 ఎంత 10. 10 మైనస్ ఈ 0కి, ఈ 0కి, ఈ 0కి, ఈ 0కి క్యాన్సల్. ఓకే. సో 2 వస్తుంది. 10 - 2 8%. ఓకే. సో 8% ప్రాఫిట్. ఓకే. సో మేబీ క్వెషన్ రాంగ్ ఇచ్చిందనుకుంటా. సో చూడండి. ఓకే. ఒకదాని 10% లాస్ కమ్మింది. ఒకదాని 20% ప్రాఫిట్ అండి. 2 ఆర్టికల్స్. ఒక్కొక్కటి 3050కి ఉన్నాడు. అంతే. సో నేను చేసిన ప్రాసెస్ అయితే రైటే. మీరు కూడా ఒకసారి చూడండి. ఓకే. సో ఇదైతే రైటే. మీరు కూడా ఒకసారి చూడండి 8% ప్రాఫిట్. ఓకే. సో లాజికల్‌గా థింక్ చేసినా ఖచ్చితంగా అయితే 10 కంటే తక్కువ ఉండాలి కదా! సో వాడు ఓన్లీ 1 ఆప్షన్ ఇచ్చిండు కాబట్టి మేబీ ఇది క్వెషన్ ఆల్రెడీ అబ్జెక్షన్స్ రైజ్ చేసి ఉంటారు. ఓకే. సో ఇది 8% ప్రాఫిట్. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసి కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను కూడా మిస్టేక్ చేయొచ్చు మేబీ. సో చూడండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 3 numbers are in the ratio 1/2 ఈస్ట్ 2/3 ఈస్ట్ 3/4. The difference between the greatest and the smallest number is 27. The average of the 3 numbers is అంటుంది. ఓకే. సో 3 నెంబర్స్ ఒకటి 1/2 ఈస్ట్ 2/3 ఈస్ట్ 3/4 రేషియోలు ఉన్నాయంట 3 నెంబర్స్. ఓకే. సో అందులో గ్రేటెస్ట్ దానికి స్మాలెస్ట్ దానికి మధ్య డిఫరెన్స్ 27 అంట. సో ఆ 3 నెంబర్ల యొక్క యావరేజ్ కనుక్కోమంటుంది. ఓకే. సో ఇట్లా మనకి తెలుసు ఆల్రెడీ. ఇట్లా ఫ్రాక్షన్స్‌లో లిస్ట్ ఏం చేస్తాం మనం హారాల యొక్క ఎల్‌సీఎం తీసుకొని చేస్తాం. ఓకే. 1/2 ఈస్ట్ 2/3 ఈస్ట్ 3/4. ఓకే. సో 2, 3, 4ల యొక్క ఎల్‌సీఎం ఎంత ఉంటది? 12 ఉంటది. అంతే కదా! సో స్పీడ్‌గా ఉండాలి కొంచెం ఎల్‌సీఎంలో మనం. ఓకే. సో 12 ఉంటది. 12 అంటే సో 1/2 ఇంటూ 12 ఈస్ట్ 2/3 ఇంటూ 12 ఇంత రాసుకోవద్దు చెప్పాలంటే. సో చాలా స్పీడ్‌గా ఉండాలి. డైరెక్ట్ మనం వేయగలగాలి. ఓకే. సో ఎట్లా అంటే 2 ఆర్ల 12 6 ఈస్ట్ ఇది ఈ స్టెప్ రావాలి మనకి. ఓకే. సో 3 నార్ల 12 4 2 8 8 ఈస్ట్ 4 మూల 12 3 మూల 9. ఓకే. 6 ఈస్ట్ 8 ఈస్ట్ 9 రావాలన్నట్టు మీకు డైరెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఏమంటుండు ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఓకే. సో గ్రేటెస్ట్ ఏమో 9 స్మాలెస్ట్ ఏమో 6 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటుండు 3 పార్ట్స్ కదా రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది 27 అంటుండు. ద యావరేజ్ ఆఫ్ ది 3 నెంబర్స్. ఓకే. సో ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటుండు. ఓకే. సో డైరెక్ట్ ఈ రేషియో యొక్క యావరేజ్ పార్ట్స్ కనుక్కొని దానికన్నా ఈక్వల్ చేయండి. లేదా మనకు తెలిసినట్టు ప్రతి నెంబర్‌ని కనుక్కొని యావరేజ్ అన్నది చేయండి. ఓకే. సో ఇంకొంచెం అదే చెప్తున్నా కదా! సో వీటి యావరేజ్ కనుక్కొని చెప్తా. 8, 6, 14 కదా! సో 14 + 9 23 కదా! అంతేనా? 8, 6, 14, 14, 9, 23. ఓకే. సో 23 పార్ట్స్ దీని యావరేజ్ ఎంత? బై 3 ఉంటది. ఓకే. సో ఇలా అయినా చేయండి మీ ఇష్టం. ఓకే. సో 3 పార్ట్స్ అనేది 27 కదా! ఓకే. సో 23 పార్ట్స్ బై 3 యావరేజ్ అయితే ఇది కనుక్కుందాం. ఓకే. సో 3 9 27 ఇంటూ 9 చేయాలి. ఓకే. సో ఇది కూడా ఇంటూ 9 చేయాలి. ఓకే. సో ఇంటూ 9 చేస్తే ముల్ల 9 23 ముల్ల. ఓకే. సో ముల్ల 9 3 2 6. ఓకే. సో 23 ముల్ల 69 కదా! సో 69 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. If a 10-digit number 6220x558y2 is divisible by 88, then the value of 5x plus 5y is అంటుండు. ఓకే. సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ 88 తోని డివైడ్ అవుతుందంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇది 11 తోని డివిజిబుల్ కావాలి, 8 తోని డివిజిబుల్ కావాలి. ఓకే. సో 8 తోని డివైడ్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ ఖచ్చితంగా 8 తోని డివైడ్ అయితేనే టోటల్ 8 తోని డివైడ్ అవుతది. ఓకే. సో ఫస్ట్ దీంట్లో పాసిబిలిటీస్ చూద్దాం. ఓకే. సో 0 పెట్టినాం అనుకోండి 802. ఓకే. y ప్లేస్‌లో 0 తీసుకుంటే మనం y ప్లేస్‌లో 0 తీసుకుంటే ఎంత వస్తది? 802. ఓకే. సో 802 అనేది 8 తోని డివైడ్ అయిద్దా అంటే కాదు. ఎందుకంటే 80 అయితుంది 2 కాదు కదా! సో డైరెక్ట్ చెప్పొచ్చు మనం. కొంచెం 800 + 2 అని రాసుకోవచ్చు కదా! 802ని 800 అయితుంది 2 మిగులుతుందంటే ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయితలేదు అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్
1 తీసుకున్నాం అనుకోండి 812. ఓకే. సో 812 కూడా కాదు, 800 + 12 ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ 1 తీసుకుంటే చూడండి 812 అవుతుంది. దీన్ని 800 + 12 రాసుకుంటే 800 అనేది 8తో డివైడ్ అవుతుంది. ఓకే. సో ఈ ప్లస్ ప్లేస్లో ఉన్నది డివైడ్ కావాలన్నట్టు. ఓకే. సో ఒకవేళ ఇక్కడ y ప్లస్లో 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 22 వస్తుంది. 3 తీసుకుంటే 32 వస్తుంది. ఓకే. సో 32 తీసుకుంటే డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, 832. ఓకే. సో నెక్స్ట్ ఇంకేదైనా నెంబర్ పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఓకే. ఓకే, 3 పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4 అవుతుందా కాదు, 5 అవుతుందా కాదు, 6 అవుతుందా కాదు, 7 అవుతుంది మళ్ళీ. ఓకే. సో 872. ఓకే. సో 100 టైమ్స్ 86 టైమ్స్. ఓకే. సో 7 అవుతుంది, 8 కాదు, 9 కాదు. ఓకే. 9 కూడా అవుతుంది అనుకుంటాగా, 7 9 అయితే 8 1 8. సో 9 కూడా కాదు. ఓకే. సో 2 అవుతుంది, 3 కానీ 7 కానీ అవుతుంది. ఓకే. సో y ప్లస్లో మనకి 3 ఉండొచ్చు, y ప్లస్లో 7 ఉండొచ్చు. ఓకే. రెండిట్లో ఏదో ఒకటి పాసిబుల్. ఒకసారి చూద్దాం చూడండి త్రూ ఆప్షన్స్. ఓకే. సో నాకు ఎందుకు అనిపిస్తుంది, సో త్రూ ఆప్షన్స్ ఒకవేళ 7 అయితే 7 5లో 35. ఓకే. సో 35 కంటే ఎక్కువ ఉన్నాయి ఆప్షన్స్ కాబట్టి సో 7 కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. త్రూ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసిన. ఓకే. సో చూద్దాం ఇప్పుడు వైకి 2 వాల్యూస్ పాసిబుల్ అయినాయి కదా. సో ఈ 2 వాల్యూస్లో ఏ వాల్యూ తీసుకుంటే ఎక్స్కి ఎంత వస్తుందో చూద్దాం. ఓకే. ఫస్ట్ వై ప్లేస్లో 3 తీసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వై ప్లేస్లో 3 తీసుకుంటే, ఓకే, సో 3 తీసుకుంటే 11 యొక్క డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం చూద్దాం. ఎక్స్ 55832. ఓకే. సో వై వాల్యూ 3 తీసుకుంటే మనకి 11 డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. ఓకే. సో ఇవన్నీ లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో 10 ఉంటే 5 చేసుకొని డిఫరెన్స్ తీసుకోవచ్చు అని మీకు ఇంతకుముందుకు ఒకసారి చెప్పిన, మీకు ఐడియా ఉందో లేదా. ఓకే. లేదు అంటే మన ఓల్డ్ మెథడే ఫాలో అవుదాం చూడండి. ఓకే. సో సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 2 8 10. ఓకే. సో ఇది చూడండి 8 2 10 10 5 15 15 0 15 15 2 17. ఓకే. సో ఆల్టర్నేట్ డిజిట్ మైనస్ 6 + 2 8, 8కి ప్లస్ ఎక్స్ ఉంది. ఓకే. సో 8 + 5 13, 13 + 3 16. ఓకే. సో 16 + x. ఓకే. సో 16 + x ఉంది. సో చూడండి 17 - 16 + x ఇది 0 అన్న కావాలి, 11 మల్టిపుల్ అన్న కావాలి. 17 - 6 అంటే ఎంత, 1 కదా. ఓకే. సో 1 + x 1 + x ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 11 మల్టిపుల్ అంటే ఎక్స్ ప్లస్లో 10 అయినా ఉండొచ్చు, -1 అయినా ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు x 10 అనుకుందాం. ఓకే. x 10 y 3 అనుకుందాం. ఓకే. సో x 10 y 3 అయితే ఆప్షన్స్లో మనకి ఏది పాసిబుల్ అయితే లేదు. ఓకే. సో y = 3 కాకుండా y = 7 తీసుకొని చేయాలన్నట్టు ఇప్పుడు. ఓకే. సో మనకి ఫస్ట్ వచ్చిన 17 అనేది రైటే, ఎందుకంటే అందులో మనం 8 ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి 17 ఉంటుంది. ఓకే. సో 17 మైనస్, సో నెక్స్ట్ చూడండి ఈ 3 ప్లస్లో 7 ఉంటుంది. ఓకే. సో 3 ప్లస్లో 7 ఉంటుంది. 6 2 8 8 5 13 13 7 ఎంత 20. ఓకే. 17 - 20 + x కదా. ఓకే. 17 - 20 అంటే ఎంత, 3 కదా, -3 + x ఈజ్ ఈక్వల్ టు. ఓకే. సో ఎక్స్ ప్లస్లో 3 ఉంటే 0 కానీ 11 మల్టిపుల్ 0 వస్తుంది. ఓకే. సో ఎక్స్ ప్లస్లో +3 ఉండాలి. ఓకే. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే, సో చూడండి x ఈజ్ ఈక్వల్ టు 3 ఎప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 7 ఉన్నప్పుడు. సో ఇప్పుడు చూద్దాం 5 3 15 + 5 7 35. ఓకే. సో మనం ఏమైనా మిస్టేక్ చేసినామా, 3 అప్పుడే వస్తుంది అనుకుంటా. 3 అప్పుడు వస్తే ఓకే. సో 3 అప్పుడే దీని ఆన్సర్ వస్తుంది, అంటే y ఈజ్ ఈక్వల్ 3 అప్పుడే వస్తుంది. ఓకే. సో y ఈజ్ ఈక్వల్ 3 అప్పుడు అంటే ఓకే. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుండు. ఓకే. సో x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 3 అయింది. ఓకే. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ప్లస్ 5 3 15. ఓకే. సో 20 వచ్చింది. ఓకే. సో మేబీ ఇక్కడ మనం ఏదైనా సింబాలిక్గా అంటే 16 + x - 17 తీసుకోవాలంటుంది. ఓకే. సో చూడండి ఇది ఒకటి ప్రాసెస్ అయితే ఇదే, సేమ్ ప్రాసెస్ ఇదే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, A, B and C can complete a piece of work in 5, 20 and 60 days respectively. Working together they can complete the same work in how many days అంటుంది. ఓకే.
సో ఏ 5 రోజుల్లో చేస్తాడు, బి 20 రోజుల్లో చేస్తాడు, సి 60 రోజుల్లో చేస్తారు. వాళ్ళందరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తుంటారు. ఓకే, జస్ట్ జనరల్గా ఆలోచిద్దాం. ఏ ఒక్కడే 5 రోజుల్లో చేస్తాడు. ఓకే, సో ఏ ఒక్కడే 5 రోజుల్లో చేస్తాడంటే ఇప్పుడు బి, సిలు ఏతో పాటు జాయిన్ అయితే ఖచ్చితంగా 5 రోజుల కంటే తక్కువ రోజులు పట్టుద్ది కదా టైం. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఖచ్చితంగా అయితే 5 డేస్ కంటే తక్కువ టైం పట్టుద్ది. ఎందుకంటే ఏ ఒక్కడే చేసినా 5 రోజులు పట్టుద్ది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏబిసిలు ముగ్గురు కలిసి చేస్తే అడుగుతున్నాడు. ఓకే, సో అంటే ఏ ఒక్కడు ఉంటేనే 3-4 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి బీసీలతో అయితే ఖచ్చితంగా అంతకంటే తక్కువ వస్తుంది. ఓకే, ఇంకొకటి మీకు ఆల్రెడీ ఒక ప్రాసెస్ చెప్పాను కదా. సో ఇలా ఉన్నప్పుడు సో 20/60 తీసుకుందాం. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఎంత ఉంది, 3 టైమ్స్ ఉందా అంటే 60/4. అంటే ఈ రెండు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నాను, 60/4, 4×15 60. ఓకే, సో 15, మళ్ళీ 5-15 ఇవి రెండు కలిసి. ఓకే, ఎంత, 5×15 అంటే 15/4. ఈ ప్రాసెస్ ఎవరు పెయిడ్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకైతే ఎమ్మటే తెలుస్తుంది, ఇమీడియట్గా ఆన్సర్ కూడా చేస్తారు. ఓకే, సో ఎంత ఇది, 4×12, ఇంకెంత మిగిలితే 3/4. 3/4 అనేది మన ఆన్సర్. ఓకే, సో చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఓకే, సో పెయిడ్ క్లాసెస్ వాళ్ళకి మెథడ్ అయితే పర్ఫెక్ట్గా తెలుసు. సో వాళ్ళైతే చాలా ఈజీగా చేయగలుగుతారు. సో 3/4 డైరెక్ట్ ఆన్సర్. ఓకే, సో తెలియదు మేము ఎల్సిఎం మెథడే చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు, 5, 20, 60 వీటికి ఎల్సిఎం తీసుకుంటే 60 ఎల్సిఎం అవుతుంది, 61, 60, 23, 60, 5, 12, 60. సో ముగ్గురు కలిసి అంటే 60 / 12, 3, 15, 1, 16. ఓకే, సో 4, 15, 60, 4, 16, 15/4 రిప్లై చేసినాక మనం 3/4. ఓకే, సో మీ ఇష్టం ఎలా అయినా చేయండి. ఇదైతే జస్ట్ చదివేటప్పుడు ఆన్సర్ చేయొచ్చు, మీరు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 9 years ago, the average age of a family of 5 members was 33 years. Now, 3 new members joined, whose ages are in ascending orders with consecutive gaps of 8 years. If the present average age of the family is the same as it was 9 years ago, what is the age of the eldest new member? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళలో ఎల్డెస్ట్ అంటే పెద్దవాంది ఏజ్ అడుగుతున్నాడు. ఓకే, సో 9 సంవత్సరాల క్రితం 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ యావరేజ్ ఏజ్ ఎంత, 33 ఇయర్స్ అంట. ఇక్కడ చూసేయండి, నవ్ 3 మెంబర్స్ అంటాడు. అంటే సో అందరినీ నవ్ అంటే ప్రస్తుతానికి, అందరినీ ప్రస్తుతానికి తీసుకొస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుందని తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు కదా. సో ప్రజెంట్ అందరినీ నవ్ అన్న ప్రజెంట్ అన్న ఒకటే కదా. సో అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నా చూడండి. ఓకే, సో ఫస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో 5 మెంబర్స్ ఉన్నారు. 9 సంవత్సరాల క్రితం వాళ్ళ యావరేజ్ 33 అంటే ప్రస్తుతానికి వచ్చినాం కదా. సో 33 + 9 వాళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది, 42 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో ఎవరిది 5 మెంబర్స్ ఉంటుంది. నవ్ ఇప్పుడు ముగ్గురు జాయిన్ అయ్యారు కదా. సో వీళ్ళ కోసమే వీళ్ళని కూడా ప్రజెంట్కి తీసుకురావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ముగ్గురు జాయిన్ అయ్యారు అంటే 5 + 3 ఏమవుతుంది, 8 మెంబర్స్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు 8 మెంబర్స్, 8 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇఫ్ ద ప్రజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ వాజ్ 9 years ago. ఓకే, సో 9 years ago ఎంత ఉంది, 33 ఇయర్స్. అంటే ఇప్పుడు కూడా అంతే, 9 years ago ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే అంటుంది. ఓకే, సో వీళ్ళు 33 ఇయర్స్. ఓకే, సో రిమైనింగ్ ముగ్గురు ఉన్నారు కదా. సో వాళ్ళ మధ్య 8 సంవత్సరాల గ్యాప్ ఉంది అన్నట్టు. ఓకే, ఓకే, సో వాళ్ళ ముగ్గురిది ఇలా ఉందనుకుందాం. ఒకరికి ఎక్స్ ఉంటే ఇంకొకరికి x+8, ఇంకొకరికి x+16. ఓకే, సో ఈ 5 మెంబర్స్ యొక్క టోటల్ తీసుకుంటే చూడండి, ఈ 8 మెంబర్స్లో ఈ 5 మెంబర్స్ కూడా ఉన్నారు కదా. సో చూడండి, 5 4 20, 200 + 5 2 10. ఓకే, సో 210 సంవత్సరాలు. మొత్తం 5 యొక్క మొత్తం ఏజ్ 210 సంవత్సరాలు. 8 మంది యొక్క 8 3 24, 240 + 8 3 24 ఎంత, 264. ఓకే, సో 264 మొత్తంలో. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 మెంబర్స్ టోటల్ వస్తుంది కదా డిఫరెన్స్. ఓకే, సో ఆ 3 మెంబర్స్ టోటల్, ఆ 3 మెంబర్స్ వీళ్ళే కదా. అంటే కొంచెం అడ్వాన్స్గా చెప్తున్నా చూడండి, పెన్ ఎక్కువ రాయకుండా. ఓకే, సో ఆ 3 మెంబర్స్ మొత్తం వీళ్ళే కదా. అంటే ఈ 3 మెంబర్స్ సమ్ యాడ్ చేస్తే ఎంత, 3x + 24 కదా. సో 3x + 24, ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ కూడా ఇక్కడ 5 మెంబర్స్ 8 మెంబర్స్ అంటే ఎక్స్ట్రా జాయిన్ అయిన 3 మెంబర్స్ యొక్క సమ్మే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, 3 మెంబర్స్ యొక్క సమ్ ఉంటుంది. ఎంత ఉంది, ఇది 54 ఉంది, అంతే కదా డిఫరెన్స్. ఓకే, 54, 3x ఇటు సైడ్ పంపిస్తే 54 - 24 ఎంత, 30 కదా. ఓకే, సో 3x = 30 అంటే x ఎంత, 10 కదా. x 10. మనల్ని ఏమడుగుతుండు, ఎల్డెస్ట్ న్యూ మెంబర్. ఎల్డెస్ట్ అంటే అందరిలో పెద్దవాడు, అంటే x+16 అంటే ఎక్కువ వయసు ఉన్నాడే కదా పెద్దవాడు. x+16 అంటే 10 + 16 అంటే 26. వన్ ఏజ్ ఎంత, 26 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, సో రిమైనింగ్ నేను చాలా ప్లాన్ చేస్తాను. సో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మనం మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు చాలా కావాలనుకుంటే అంటే ఇంకా పర్ఫెక్ట్గా
అంటే ఒక ఎగ్జామ్‌కి కరెక్ట్‌గా మీకు యూజ్ అయ్యేలా కావాలనుకుంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే మనం చాలా వీడియోస్ చేసుకోవచ్చు. ఓకే. సో మినిమమ్ 500 నుంచి 1000 వ్యూస్ వస్తే ఖచ్చితంగా నేను ఎవ్రీడే ఇలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో మీరు ఖచ్చితంగా 500 నుంచి 1000 ఎక్కువ అవసరం లేదు. 500 నుంచి 1000 వరకు వచ్చేటట్టు మీరు షేర్ చేయగలిగితే సో 200% మనమైతే ఈ టైప్ ఆఫ్ క్లాస్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ.